ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 4వ తారీఖు 2025వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానముని చదువుకుందాము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 8వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మీతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. మరి మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఆయన మనకి దీవెన కలిగేటట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడంట. మనం చూడండి, ఏదైనా పని ప్రారంభించినప్పుడు చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. నేను ఇది ప్రయత్నిస్తున్నాను కానీ ఇది సక్సెస్ అవుతుందో లేదో, ఈ వ్యాపారం విజయం పొందుకుంటానో లేదో ఈ వ్యాపారంలో, లేకపోతే ఈ ఉద్యోగం నాకు వస్తుందో లేదో నేను ప్రయత్నిస్తున్నాను కానీ, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల కలుగుతుందో లేదో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను కానీ నాకు విడుదల వస్తుందో లేదో అనే ఆలోచన చేత మనము జీవిస్తూ ఉన్నామండి. ప్రతి మనిషిలో కూడా వచ్చే ఆలోచన ఇది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మరి ఏదైనా ఉద్యోగ నిమిత్తమైన, వ్యాపారం నిమిత్తమైన, చదువు విషయంలోనైనా, దేని విషయంలోనైనా సరే నేను ప్రయత్నిస్తున్నాను కానీ నేను విజయం పొందుకుంటానో లేదో అనే సందేహాలు చాలా ముందుకున్నాయి. మరి ఏ సందేహంతో నీవు ఏ యొక్క పని నిమిత్తము ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమందు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నువ్వు పని ప్రారంభించు, నీకు ఆలోచన ఇచ్చివాడను నేనే గనుక ఆ ప్రయత్నములో నేను నీకు దీవెన కలుగునట్లు దానిని నేను ఆజ్ఞాపిస్తాను. ఆ ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తాను. ఆ పని నీ ముందుకు నేను కొనసాగిస్తాను. నీవు ఆశించింది నీవు పొందుకునేటట్లు నేను చేస్తాను అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయమందు దేవుడు నీతోని సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఇంకా నీలో నుంచి సందేహపు ఆత్మను తీసివేసి నీవు ధైర్యంగా నేను చేసే ప్రయత్నంలో నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నాకు విజయాన్ని ఇస్తాడు అనే విశ్వాసంతో ముందుకు అడిగి ఆయన నీ పక్షముగా ఉండి ఆయనే వ్యాజ్యమాడి ఆయన ఉన్నతమైన కృపచేత నీకు సహాయాన్ని దయచేసి ఆ పని అంతట్లో కూడా ఆయన నీకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తారు. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు ఎంతో తేటతెల్లగా చెబుతున్న మాటలివి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ అని దేవుడు చెబుతున్నాడు. కొన్నింటిలోనే కాదు, నీకు వచ్చిన ప్రతి ఆలోచనను అది దేవుని చిత్తానుసారమైనది అయితేనే, ఇది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు ఆయన చిత్తానుసారమైన వాటిని వెతకడానికి ప్రయత్నిస్తాము. అటువంటప్పుడు ఆయన చిత్తంలో ఉన్న మనము ఏదడిగితే దేవుడు అది మనకి ఇస్తాడు. మనము అడిగేది ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. ఆ రీతిగా నువ్వు ఆయన చిత్తానుసారమైనది, నీకు ఉపయోగకరమైనది నువ్వు అడిగినప్పుడు దేవుడు నీవు చేసే ప్రతి ప్రయత్నంలోనూ, అన్నిటిలోనూ అని చెప్తున్నాడు, కొన్నిటిలోనే కాదు అన్ని ప్రయత్నాల్లోనూ నీకు దీవెన కలుగునట్లు మరి నేను ఆ పనిని ముగిస్తాను, విజయవంతంగా కొనసాగిస్తాను అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఆలస్యం చేయక, ఈ టైంని నువ్వు వృధా చేసుకోక, సందేహించక, నీ భారాన్ని దేవుని మీద వేసి ఆయన నీకు దీవెనని ఇచ్చేశారని నమ్ముతూ, విశ్వసిస్తూ ఆయన వైపు ఎదురు చూడు. ఆయన ఉన్నతమైన ఆశీర్వాదం చేత ముందుకు నిన్ను నడిపిస్తారు. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజు అయిన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు. నువ్వు గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడవయ్యా. ఉదయకాల సమయమందు అయా మమ్మల్ని బలపరచుటకు నీవు మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయాలలో ఫలింపు దయచేయనివ్వండి అయ్యా. తండ్రి, అపవాది ఎత్తుకొని పోకుండా తండ్రి నిరంతరం నెమరు వేసుకుని కృపను మాకు అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరంతలుగా ఫలించినట్లు సహాయాన్ని దయచేయండి. వారి ప్రాణములకు నెమ్మది, సమాధానం ఇవ్వండి. వారు చేయు ప్రతి ప్రయత్నంలో నీవే తోడుగా ఉండి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నీకే వందనాలు తండ్రి.
కృప చూపి దయ చూపి నీ చిత్తానుసారంగా ప్రభు బిడ్డలందరినీ నడిపించమని, వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రభు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి కొనసాగించమని యేసుక్రీస్తు వారి పేట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.